ఇక ఎట్టకేలకు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. 2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు నిర్వహించబోతోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూమ్ సమీక్ష నిర్వహించారు. మునికూడలి ఘాట్ను జాతీయ స్థాయి మోడల్ గ్రామీణ పుష్కర్ ఘాట్గా తీర్చిదిద్దాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పుష్కరాలు ఉన్న నేపథ్యంలో మునికూడలి గ్రామాన్ని జీరో లిక్విడ్ డిశ్చార్జ్, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా సమగ్రమైన అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం సూచించారు. అమరావతి నుంచి జూమ్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీవై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తున్న పుష్కరాల ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృతంగా చర్చలు జరిపారు. ఇక జూన్ 18, 20 తేదీల మధ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రాజమండ్రిలో పర్యటించబోతున్న నేపథ్యంలో ఆ సమయానికల్లా ఈ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలను జారీ చేశారు. ఇక పుష్కరాలకు సంబంధించిన సమీక్ష నిర్వహణకు అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎయిర్పోర్ట్ల మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది, కసరత్తు విస్తృతం చేసింది. అయితే గత నెల 24, 25 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రిలో పర్యటించి గోదావరి పుష్కర ఎయిర్పోర్ట్ల మీద అధికారులతోటి సమీక్ష నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే గోదావరిలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఏపీ పేపర్ మిల్ కాలుష్యం, ఒకవైపు రాజమండ్రి నగర మురుగునీరు, ఈ రెండు కూడా గోదావరిలో కలవడం ఈ పుష్కరాల సమయానికి భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ముందు ఈ కాలుష్య నియంత్రణకి చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం, కాలుష్య బోర్డు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు తాజాగా ఏదైతే గత పవన్ కళ్యాణ్ పర్యటనలో ఇక్కడ ఒక మునికూడలి, చేతనార మండలం మునికూడలి ఇక్కడ పుష్కర్ ఘాట్ని ఒక ఆదర్శ పుష్కర్ ఘాట్గా, ఒక మోడల్ పుష్కర్ ఘాట్గా తయారు చేయాలని చెప్పేసి ఆదేశించారు. దాని ధర్మిలే కలెక్టర్ కీర్తి చేకూరి, అలాగే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇరువురు కూడా వేరువేరుగా ఇక్కడ మునికూడలి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఏదైతే ఘాట్ ఉందో ఈ ఘాట్ని మొత్తం సందర్శించి పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు చూసినట్లయితే మళ్ళీ పుష్కరాల ఏర్పాట్లను ఏ విధంగా తను ఇచ్చిన గైడెన్స్ కానీ, సీఎం చంద్రబాబు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో చేసిన గైడెన్స్ కానీ ఏ విధంగా ఫాలో అవుతున్నారని చెప్పేసి ఈరోజు మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతోటి ఇక్కడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులతోటి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఏంటంటే ఏదైతే తాను పర్యటించినప్పుడు ఏదైతే ఆదేశించారో ఒక కాలుష్యం నియంత్రణ మీద చర్యలు కానీ, ఇటు పుష్కర్ ఘాటులో అభివృద్ధి విషయంలో కానీ, ఇక్కడ మునుకూడలి ఆదర్శ ఘాటుగా కేవలం పుష్కరాలకే కాకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఒక పర్యాటక ప్రాంతంగా ఎప్పుడు పర్యాటకులు వచ్చే విధంగా అది అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణని కూడా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18, 20 తేదీ లోపల మళ్ళీ 20 మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ మునుకూడలి ఈ ఘాటుతో పాటు మరికొన్ని పుష్కర పనులను కూడా పరిశీలిస్తారు. ఆ సమయానికి మొత్తం పూర్తి బ్లూ ప్రింట్ తయారవ్వాలని చెప్పి కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యేక కార్యదర్శి కృష్ణతేజ్ కూడా ఈ సమావేశంలో ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని ఆదేశించారు. ఈ సమావేశంలో కీర్తి చేకూరితో పాటు ఇక్కడ జాయింట్ కలెక్టరు అలాగే మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, ఇతర వివిధ శాఖల అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఒక్కొక్కటిగా తాను గతంలో గత నెల పర్యటించినప్పుడు ఏ అయితే అంశాలను ప్రస్తావించారో ఆ అంశాలన్నీ కూడా ఫాలోఅప్లో ఏమవుతున్నాయి, ఏమొచ్చినాయి, ఇక్కడ డెబ్రిస్ రిమూవల్ అంటే ప్లాస్టిక్ రిమూవ్ చేయటం, డ్రైన్లో మురుకు పెరిగిపోయి ఉన్న దృశ్యాలు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. దీని మీద ఏం జరుగుతుందో ప్రణాళికలు ఎలా సిద్ధం చేస్తున్నామో కూడా ఇక్కడ కలెక్టర్ కీర్తి చేకూరి వివరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఈ నెల 18 కానీ 19 తేదీ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్ళీ 2 రోజుల పాటు ఇక్కడ రాజమండ్రి కేంద్రంగా ఉండి ఇటు సీతానగరం మండలంలో దాదాపు 13 ఘాట్లు ఉన్నాయి.
13 ఘాట్లతో పాటు అదనంగా మరో 3 ఘాట్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. అలాగే మునుకోడల ఘాట్లు ఇప్పుడున్న 36 మీటర్ల ఘాట్ని దాదాపు 52 మీటర్లు ఎడల్పు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అలాగే ఈ ఘాటుకు వచ్చే రహదారులు విస్తరణ, అలాగే ఇక్కడ యాత్రికులకి ఏ విధంగా సౌకర్యం కల్పించాలనే అంశం మీద కూడా ఆయన ఆరా తీయనున్నారు. మొత్తం కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేయాల్సిందిగా ఇక్కడ అధికారులకి, జిల్లా కలెక్టర్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ అధికారులు మరోసారి ఈ కదలిక మొదలైంది. దీన్ని ఫాలోఅప్ ఐటెంల కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం తన పర్యటించిన అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో అధికారులు ఈ పనుల పట్ల ఒక పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఈ కసరత్తు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా గోదావరి పుష్కరాలు వచ్చే జూన్ నెలలో ప్రారంభమయ్యే లోపల, అంటే రేపు జూన్ 24 నుంచి కూడా ఒక కార్యాచరణతో ముందుకెళ్లాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద